నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అర్హులందరికీ రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ, ఎంత ఖర్చైనా అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు దాదాపు పూర్తి. ఏప్రిల్ 2న పేర్ల ప్రకటన, 3న కొత్తగా ప్రమాణం చేసే అవకాశం. హైదరాబాద్ క్రెయిన్ యూనివర్సిటీలో ఉద్రిక్తం, అరెస్ట్ చేసిన విద్యార్థుల విడుదలకు బీఆర్ఎస్ డిమాండ్. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కులులో విరిగిపడిన కొండ చర్యలు, వాహనాలపై పడిన బండరాళ్లు, చెట్లు, 6 మృతి. భూకంప పీడిత మయన్మార్లో దయనీయ పరిస్థితులు, మందకొడిగా సహాయక చర్యలు, కుళ్లిపోతున్న మృతదేహాలు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సిట్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఇటీవల బెట్టింగ్ యాప్స్ పై పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై ప్రత్యేకమైన చర్చ జరుగుతున్న వేళ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీని మీద ఎటువంటి చర్యలను తీసుకునేందుకు సిద్దమయ్యామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగానే ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, సిట్ ని ఏర్పాటు చేస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. అయితే 2 రోజుల తర్వాత, అంటే నిన్న దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సిట్ బృందం అంతా కూడా అదనపు డీజీ సిఐడి అదనపు డీజీ ఆధ్వర్యంలో, అంటే ఆ పర్యవేక్షణలో ఈ సిట్ అంతా పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా దీనికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఐజీ ప్రిజనల్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ ఎం రమేష్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. అందులో సిట్ టీమ్ లో సింధు శర్మ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ లో ఆమె ఎస్పీగా ఉన్నారు. దాంతోపాటు ఈఓడబ్ల్యూ సిఐడిలో ఉన్నటువంటి ఈఓడబ్ల్యూ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ వెంకటలక్ష్మి, సైబరాబాద్ కి అటాచ్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, ఈఓడబ్ల్యూ సిఐడిలో ఉన్నటువంటి శంకర్, వీళ్ళ 5గురిని కూడా ఈ సిట్ బృందాన్ని కేసు దర్యాప్తు చేయాల్సిందిగా వాళ్ళని నియమించడం జరిగింది. అయితే ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులు, పంజాగుట్టలో 11 మందిపై కేసు నమోదైంది. దాంతో పాటుగా మియాపూర్ లో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మియాపూర్ లో 25 మందిపై కేసు నమోదైంది. ఈ 2 కేసులు కూడా ప్రస్తుతం సిట్ కి బదిలీ కానున్నాయి. సో ఈ బృందం ఈ కేసులను దర్యాప్తు చేయనుంది. ఇందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి డీజీ ఆదేశాలు జారీ చేశారు. అయితే వీళ్ళ 5గురితో పాటుగా వీళ్ళకి కావాల్సినటువంటి అడిషనల్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇందులో ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, న్యాయపరమైన చిక్కులను తీసుకునేందుకు లా ఆఫీసరు, ఒక ఆడిటరు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్, ఇంకా ఎవరైతే కావాలో వాళ్ళు, ఎవరైతే ఈ కేసుకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళని తీసుకోవాల్సింది సిఐడి ఏడీజీ పర్మిషన్ మేరకు, అంటే ఆమె అనుమతి మేరకు కావాల్సినటువంటి సామాగ్రిని కావచ్చు, కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ని తీసుకోవచ్చు, ఎలాంటి అధికారిని కావాలన్నా తీసుకోవచ్చు అని ఈ సిట్ కి అన్ని అధికారాలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మనీ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన జిఎస్టీ అథారిటీస్ గతంలో చేసినటువంటి కొన్ని కేసులకు సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా సేకరించి సిట్ బృందం అంతా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక కీలక పరిణామం అనే చెప్పాలి. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దీని మీద చొరవ తీసుకునే వేళ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడం, ఈ రిపోర్ట్ అంతా కూడా దర్యాప్తు చేసి 2 కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు చేసి 90 రోజుల్లో కూడా ఈ సిట్ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని చెప్పేసి అందరికీ ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తం 5 మంది ఈ సిట్ బృందంలో పనిచేయనున్నారు. వీరంతా కూడా సిఐడి అదనపు డీజీ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వీళ్ళంతా పనిచేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పథకం ఎన్ని తరాలు మారినా చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం ఆరగించే రోజులొచ్చాయని వెల్లడించారు.
ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరూ రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరేనని, గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు 500 బోనస్ ఇచ్చి మరీ తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. 15 నెలల్లోనే దాదాపు హామీలన్నీ నెరవేర్చామన్న రేవంత్ బీఆర్ఎస్ పిల్లి శాపనార్థాలకు తన సంకల్పం చెక్కుచెదరదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉగాది రోజున సన్నబియ్యం కానుక అందించింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం రాజీవ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. 10 మంది లబ్దిదారులకు సీఎం సన్నబియ్యం పంపిణీ చేశారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు తింటారన్న ముఖ్యమంత్రి ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఆ బియ్యం 10 రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటుండ్రు. ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి 30 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం. దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు, తింటలేరు. ప్రతి వాడు సన్న బియ్యం తినాలన్న ఆలోచన, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగాయి. ఈ రోజు మనం పంచిపెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు, తింటలేడు. ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్లి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళారుల దోపిడీకి గురైతున్నాయి. ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కడికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. వినియోగదారుడు పేదవాడికి కడుపు నిండా తెల్లన్నం సన్న బియ్యం పెట్టాలి అని ఇవాళ సన్న బియ్యం పథకాన్ని ఇవాళ హుజూర్ నగర్ గడ్డ మీద మనం ప్రారంభించుకున్నాం. మిత్రులారా, ఇది ఆషామాషి పథకం కాదు. ప్రభుత్వం ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. చరిత్రలో ఎవరు వచ్చినా, ఎన్ని తరాలు మారినా, ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియ్యం పథకాన్ని రద్దు చేసే ధైర్యం చెయ్యరు. ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం. ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వరి చేస్తే ఉరే అని ప్రజలు వరి పండించకుండా నాటి పాలకులు బెదిరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్నవడ్లు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తోందన్నారు. 21,000 కోట్ల విలువైన ధాన్యం గత సర్కార్ మిల్లర్ల వద్ద తాకట్టు పెట్టి పోయిందని దుయ్యబట్టిన రేవంత్ వారు ఇప్పుడు తిరిగివ్వమంటే సహకరించట్లేదని వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో 12 లక్షల టన్నుల సన్నవడ్లు పండితే అందులో నల్గొండ ప్రజలే 8 లక్షల టన్నులు పండించారన్నారు. 10 ఏళ్లు మేధావుల మన్నోళ్ళు, 80,000 పుస్తకాలు చదివినోళ్ళు, తెలంగాణ మూలన నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసా అని అడిగినోడు 10 ఏళ్లలో ఎన్నడన్న సన్నబియ్యం పేదోళ్ళకి ఇయ్యాలని ఆలోచన చేసిండా? మీరు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిండు, మీరు వరి వేయొద్దు, మేము ఒట్లు కొనం, ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్ లో వండించిన ఒట్లు కొన్నారు. మిత్రులారా, నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద. నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని, మనం పండించిన వడ్లు 2,000 కొనేటాడు దిక్కు లేదు. రైతులు ఉరేసుకుంటుంటే వడ్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు 4,500 రూపాయలకు క్వింటాల్ కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చెయ్యలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదికో కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి నల్గొండలో లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదన్నారు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మిస్తే అది 3 ఏళ్లకే కూలిందని ఆరోపించారు. ప్రపంచంలో 7వ వింత అని చెప్పుకున్న కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. వచ్చిన 15 నెలల్లోనే ఎన్నో హామీలు నెరవేర్చామన్న సీఎం ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసేవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తన సంకల్ప బలం చాలా గొప్పదన్న రేవంత్ బీఆర్ఎస్ అధినేత తనతో పోల్చుకోవడమేంటని ప్రశ్నించారు. ఏప్రిల్ 1 నుంచి అర్హులైన అందరికీ సన్నబియ్యం పథకాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ఆలోచనలో లోపం లేదు. 2006లో జడ్పీటీసీగా మొదలుపెట్టిన నేను 2023 లోపల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే మా సంకల్ప బలం గొప్పది. పేదవాళ్లకు సేవ చెయ్యాలి, పేదవాళ్ల గుండెల్లో శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని సంకల్పించడం కాబట్టే ఇవాళ మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నా.
ఉద్దండులైన నాయకులు వేదిక మీద ఉన్నా ఈ రోజు దేవుడు కరుణించిండు, మీరు ఆశీర్వదించిండ్రు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన. ఇవాళ ప్రవేశపెట్టే పథకాలకు కూడా కొంతమంది పిల్లి శకునాలు పలుకుతున్నారు. గోడ మీద ఉండే బల్లి శకునం పలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది, శకునం పలికే బల్లి కుర్చీలో పడి సచ్చిందని. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఎట్లిస్తారని. మాకు సంకల్ప బలం ఉన్నది, ఈ పథకాలను అమలు చేస్తాం. నేను ఈ రోజు చెప్తున్నా, రైతు రుణమాఫీ చేస్తామన్నావు. 25,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లికిలుచుకుంటా 16,000 కోట్లు చేసాడు. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. నాతో పోల్చుకునేదేంది నువ్వు? ప్రజాప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉగాది పండుగ వేళ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని కాచవరం గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో ముచ్చటిస్తూ జీరో కరెంటు బిల్లులు, వంట గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఊరిలో 200 కుటుంబాలుండగా దాదాపు 180 కుటుంబాలు జీరో బిల్లుతో లబ్ది పొందుతున్నట్లు వివరించారు. గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటుతో పాటు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరగా ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పొదుపు సంఘంలో ఉన్న మహిళలకు ఇందిరమ్మ డైరీ పథకంలో సబ్సిడీపై గేదెలను ఇప్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. 4 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2వ తేదీలోపు మంత్రివర్గంలోకి తీసుకున్న నాయకుల పేర్లను ఏఐసీసీ ప్రకటించి 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏప్రిల్ 2న మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. ఏఐసీసీ నుంచి ఆమోదం లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి కేబినెట్ విస్తరణ గురించి చర్చించినట్టు సమాచారం. గవర్నర్ కు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించినట్టు సమాచారం. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 3వ తేదీన 4 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని గవర్నర్ కు సీఎం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో రెడ్డి వర్గానికి చెందిన 2కి, ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం నుంచి సమాచారంతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత ఏఐసీసీకి కొందరు నాయకులపై కొన్ని ఫిర్యాదులు అందడంతో వాటిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఆలస్యం అయ్యే కొద్దీ పోటీ పెరగడంతో పాటు ఊహాగానాలతో పార్టీ అధిష్టానంతో ఒత్తిడి కూడా పెరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల త్వరగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తోంది. 2 రెడ్లకు అవకాశం ఇస్తే సుదర్శన్ రెడ్డితో పాటు మరో రెడ్డి ఎవరా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన హామీ అమలు జరపాలన్న యోచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి మండలిలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజులకు మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కని మిగిలిన సీనియర్ నాయకులకు ఇతర పదవులతో సర్దుబాటు చేసే యోచనలో ఢిల్లీలోనే కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో రంజాన్ పండుగ సందడి నెలకొంది. నగర వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు కిక్కిరిసిపోయాయి. మీరాలం ఈద్గా, మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈ రోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మరి కాసేపట్లో కూడా ఈ ప్రార్థనలు అయితే ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రసిద్ధి చెందిన దర్గాలు, తర్వాత మసీదులకు సంబంధించి కూడా వారి ప్రార్థనలు అయితే కొనసాగించే అవకాశం ఉంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉపవాసానికి ఈ రోజుతో ముగింపు పరిచి తర్వాత రంజాన్ పండుగను వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్న పండుగ అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఉదయం
8 గంటలకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి తర్వాత దర్గా దగ్గరికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న తర్వాత అనంతరం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి తర్వాత కుటుంబ సభ్యులతో కూడా పండుగనైతే సంతోషంగా జరుపుకుంటారు. కానీ హైదరాబాద్ లో రంజాన్ పండుగకు ఒక ప్రసిద్ధి గాంచిందని చెప్పవచ్చు. మొత్తం అంటే అందరూ పేద ధన భేదం లేకుండా అందరూ సమానత్వంగా కూడా ఈ రంజాన్ పండుగను పురస్కరించుకొని పండుగనైతే జరుపుకుంటుంటారు. ఈ పండుగ సందర్భంగా కూడా ఇటు పోలీసులు కూడా అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం, తర్వాత ప్రార్థనలకు వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రసిద్ధి చెందిన మీరాలంలోని ఈద్ దర్గా వద్ద ఉన్నాము. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రార్థనలు పాల్గొనడానికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. నెల రోజుల పాటు కూడా ఎంతో శ్రద్ధతో పాటు ముస్లిం సోదరులు ఉపవాసం ఉండి తర్వాత ఆ నెల రోజులు ఎంతో భక్తి శక్తులతో కూడా ఉపవాసాలు అయితే చేస్తుంటారు. ఈసారి కూడా అదే విధంగా కూడా ఉపవాసాలు కూడా చేయడం జరిగింది. అయితే రంజాన్ మాసం అంతా కూడా అంటే సూర్యోదయం నుంచి కూడా సూర్యాస్తం వరకు కూడా కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈ మాసంలో వీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఆహారం స్వీకరించిన తర్వాత అక్కడ నుంచి సూర్యాస్తం వరకు కూడా నీరు ఆహారం కనీసం ఇలాంటివి తీసుకోకుండా కూడా కఠోరమైన ఉపవాస దీక్ష చేపడుతుంటారు. అంటే వయసు భేదం తేడా లేకుండా కూడా చిన్న పెద్ద తర్వాత ముసలి వారు కూడా సైతం భక్తి శ్రద్ధలతో కూడా ఈ ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు. దీనివల్ల ఎంతో తమకు అనుకున్న కోరికలు కానీ తర్వాత తనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో కూడా ఈ ఉపవాస దీక్షలు అయితే చేస్తుంటారు. అయితే రంజాన్ పరిష్కరించుకొని కూడా చాలా మంది కూడా ఇటు దాన ధర్మాలు కూడా చేస్తుంటారు. అంటే పేద ధన లేకుండా కూడా కొందరికి ఏదైతే అవసరం ఉంటుందో అదే విధంగా వారికి తెలుసుకొని కొంతవరకు అయితే వారికి తోచిన దాంట్లో కూడా దాన ధర్మాలు అయితే ప్రత్యేకంగా చేస్తుంటారు. అంటే పండుగ రోజు ముస్లిం సోదరులు విరివిరిగా దాన ధర్మాలు చేస్తుంటామని చెప్పి కూడా కొంతమంది ముస్లిం సోదరులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పండుగ రోజున చేసే దాన ధర్మం వల్ల నరకంలోని తన బాధలు ఉండకుండా స్వర్గంలోని ప్రాప్తి ఉంటుందని చెప్పి ఒక విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి కూడా చెప్తారు. అయితే లౌకికంగా చూసే ఈ పండుగ పూట ఎవరు కూడా పస్తులు ఉండకూడదు, అందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆత్మభావనతో కూడా ఎంతో గొప్పగా ఈ పండుగనైతే చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్వార్థాన్ని వీడి మనకు ఉన్నంత దానిలో అందరితో కలిసి పంచుకోవడమే ఒక గొప్ప ఉద్దేశంగా ఈ రంజాన్ పండుగనైతే చేసుకుంటుంటారు. మన ప్రస్తుతం ఈ రంజాన్ పండుగ సందర్భంగా కూడా హైదరాబాద్ లోని పలు ప్రత్యేక ప్రార్థనలు మందిరాలు తర్వాత మసీదులు కానీ దర్గాలు కానీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మరి కాసేపట్లో కూడా ప్రార్థనలు పూర్తి కాబోతున్నాయి. పూర్తయిన తర్వాత వారు నేరుగా ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కూడా వారికి ఆహారం సంబంధించి కూడా అంటే ఇష్టమైన వంటకాలు చేసుకొని తర్వాత ఇష్టంగా ఎంతో ఆనందకరంగా కుటుంబ సభ్యులతో మాత్రం ఈ రంజాన్ పండుగ ఘనంగా ప్రస్తుతం అయితే జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ ఆవరణలో టీజీఐఏసీకి కేటాయించి భూమిని చదును చేస్తుండగా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో దాదాపు 50 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు సొంత పూచికత్తుపై కొందరిని విడిచిపెట్టారు. విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని మండిపడిన బీఆర్ఎస్ నేతలు అందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. వర్సిటీలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ భూములు వర్సిటీకి చెందినవని అక్కడ పనులు చేపడితే జీవ వైవిధ్యం దెబ్బతింటుందంటూ పోరు సాగిస్తున్నారు. స్థలాన్ని చదును చేసేందుకు అధికారులు జేసీబీలతో రాగా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు ముందుగానే పెట్టిన బారికేడ్లను తొలగించి ప్రొక్లైనర్లకు అడ్డంగా బైఠాయించారు. పనులు ఆపాల్సిందేనంటూ పట్టుబట్టడంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని విద్యార్థినులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 52 మంది విద్యార్థులను అరెస్టు చేసి మాదాపూర్ ఠాణాకు తరలించిన పోలీసులు సొంత పూచీకత్తుపై కొందరిని విడిచిపెట్టారు.
విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన విధానాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. శాంతియుత నిరసనపై లాఠీచార్జ్ చేయడం, విద్యార్థుల ఫోన్లు ధ్వంసం చేయడం, గొంతు వినిపించకుండా అణిచివేయడం దుర్మార్గమన్నారు. 2016లో రోహిత్ వేముల మరణం సమయంలో విద్యార్థుల బాధలు చెబుతూ హెచ్సీయూలోకి వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు అదే క్యాంపస్ లో తమ పార్టీ ప్రభుత్వం దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ, సిపిఎం నాయకులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. అరెస్టు చేసిన మిగిలిన వారిని కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిని ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ భారత్కు కేటాయించగా ఆ తర్వాత వైఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ సంస్థ కోర్టుకు వెళ్లగా ఆ భూమి ప్రభుత్వానిదేనని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.